నీ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కకి ఎవడు భయపడేవాడు లేడు. నీ శాతనైన నన్ను కేసులు పెట్టుకో, నీ ఓపిక. తర్వాత మేము వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులన్నిటి మీద మళ్ళీ మేము మీ మీద కేసులు పెడతాం కదా, దానికి ధైర్యంగా ఎదుర్కో. ఆలకాల దగ్గర ఇలకాల దగ్గరికి వెళ్ళమాకు. దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఏదో రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని ఏది పడితే అది చేస్తాను అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వ భూములు 99 పైసలకి ఇచ్చడం అంటే మంచిదే అంట. 99 పైసలకి వరసాగాలకో బఫూన్లగాలకో ఇవ్వటం మంచిదైతే ఎస్, దానికి ప్రజలు నుంచి సమాధానం వస్తుంది. ఎందుకంటే మీరు మీ బినామీలకి, మీ తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళకి 99 పైసలకి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖపట్నంలోని భూములు కట్టబెట్టారు. సో అక్కడక్కడ ఒక ఉద్యోగం వచ్చింది లేదు ఇప్పటి వరకు. కానీ మీరు 99 పైసలకి ఎలా కట్టబెట్టారంటే నా ఇష్టం అంతా అన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇష్టము, ఈ అహంకారము, ఈ పొగరు ఖచ్చితంగా దించే రోజు అతి దగ్గరలో ఉంది. ఆ సమయం కోసం ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు దాకా ఖచ్చితంగా నువ్వు కూడా వెయిట్ చేయాలి నారా లోకేష్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నావు.